హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. గైస్ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకైతే చెప్పాను కదా, దేవదొడ్డి ఇంకా కైగల్ గ్రామాలలో సంక్రాంతి సంబరాలు అనేది మనకు వచ్చిన పంచాంగం ప్రకారం కాకుండా తర్వాత రోజులలో వాళ్ళకు వీళ్ళు పడినప్పుడు గ్రామస్తులందరూ జరుపుకున్నారు అనేసి. ఎందుకంటే కారణము ఏదో కొంచెము గ్రామంలో కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళైతే మార్చి పెట్టుకున్నారనమాట. అందుకోసము ఇన్ని రోజులు మీరైతే కైగల్లో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు మీరైతే చూసారు. అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా నేను చూపించాను, రీసెంట్గా ప్రతిష్ఠించబడినది దనకొండ గంగమ్మ వారి గుడి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో విషయానికి వచ్చినామంటే దేవదొడ్డి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అన్నమాట. సో అందుకనేసి మేము దేవదొడ్డికి బయలుదేరడం కోసము జనవరి 19th అండ్ జనవరి 20th సంబరాలు అనేది జరిగాయన్నమాట. సో అందుకని జనవరి 18th నైట్ మేమైతే మంచిగా గోరింటాకు తెచ్చి నూరి వాటిని చేతులకన్నీ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడైతే హనీ కూడా పెట్టాను, కాళ్ళకు కూడా పెట్టాను. తనైతే ఒక 15 minutes ఏమో పెట్టుకునింది, అంతే, వద్దనేసి తీసేయమనింది. ఇకైతే మేము ఈ జనవరి 19th మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే. ఇలా అయితే నేను ఇంటి ముందర మా అత్తయ్య అంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే పెట్టారు. సో అది నేను వీడియో షూట్ చేసి మీకైతే చూపిస్తూ ఉన్నాను. ఇకైతే మేము బయలుదేరేదానికి ముందు ఇలా ఇల్లంతా క్లీన్ చేసి దీపం అనేది పెట్టుకొని బయలుదేరుతాం కదా, ఆ విధంగా ఇలా నేను పూజ అనేది సింపుల్గా అయితే చేశాను. సో ఇక్కడ చూసారు కదా, నేను పూజ అనేది నేను వీడియో షూట్ చేయలేదు. పూజ చేసేసిన తర్వాత మీకు ఎక్కువసేపు వస్తుంది కాబట్టి పూజ అనేది, ఇంకా మనం అక్కడికి వెళ్ళినామంటే కనుమ పండుగ అనేది జరిగింది. సో అదైతే వీడియో షూట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, పూజ కోసం అనేసి ఆవులను ఇలా తీసుకెళ్ళి క్లీన్ చేసి తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ అనేది జరిపించి నడివీధిలో ఇలా ఊరు దగ్గరికి అయితే తీసుకొస్తున్నారనమాట. అంటే ఊరు స్టార్టింగ్లోకి తీసుకొస్తారు, మళ్ళీ అక్కడి నుంచి మనకు ఆవులు అనేది వదులుతారనమాట. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అదేనమాట రోడ్డు స్టార్టింగ్. సో అక్కడ నుంచి వదులుతారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత నడివీధి గంగమ్మ గుడి అనేది ప్రదక్షిణ చేసినట్లుగా మళ్ళీ ఇటువైపు వచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళ ఇండ్లకు తీసుకెళ్ళిపోతారనమాట. ఇంకా పాలావులు అంటే పాలు ఇచ్చే ఆవులను, తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్న ఆవులను అయితే గుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ అనేది చేపించి పూజ జరిపించి తీసుకెళ్ళిపోతారనమాట. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు కూడా చిన్న దూడల్ని నీట్గా రెడీ చేసి వాళ్ళైతే తీసుకెళ్తున్నారు అక్కడైతే ఆవుల్ని వదలడానికి కోసం అనేసి. అక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఎల్లో కలర్ హౌస్ అనేది ఉంది కదా, అక్కడ చిన్న వైట్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అదేనమాట నడివీధి గంగమ్మ వారి గుడి. సో అక్కడి పూజ అనేది జరిపించి తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చి వదిలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రదక్షిణ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడైతే ఒక పిల్లోళ్ళు అక్కడ ఒక ఎద్దును పట్టుకొని వస్తున్నారు కదా, అదైతే మైలేరుకు అనేసి వదిలే ఎద్దులు అనమాట. అవి ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాయి అన్నమాట మైలేరు కోసం అనేసి. ఈ ఎద్దులు అయితే చిన్నగా ఉన్నాయి కానీ చాలా అసలైతే ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఆ పిల్లోళ్ళని ఎంత గట్టిగా పట్టుకొని పిలుచుకొని వస్తున్నారో వాళ్ళని ముప్పతిప్పలు పెట్టేస్తున్నాయి. తిప్పి తిప్పి ఇట్లా ఇటువైపుకి అటువైపుకి తిప్పేస్తున్నాయి అనమాట. ఇక్కడైతే చూడండి, ఆవు అయితే కింద పడిపోయింది. ఏమంటే వాళ్ళు గట్టిగా పట్టుకున్నా కూడా ఇలా అతి చేసేస్తుంది అనమాట ఆవు. సో అందుకనేసి అలా జారిపోయి, ఇక్కడ జలరాళ్ళు ఉన్నాయి కదా, అక్కడైతే జారిపోయి పడిపోయింది. ఇలా జరగడం అనేది మామూలే అనమాట. మనకు చూస్తూనే ఉంటాము. మైలేరులో అయితే ఇంకా ఘోరంగా అయితే మైలేరులో ఎద్దులు అయితే మీదకు వచ్చేస్తూ ఉంటాయి, తొక్కేస్తూ ఉంటాయి. ఎక్కడో సైడ్గా ఉన్నా కూడా కానీ వాటిని కంట్రోల్ చేసే కాకుండా అలానే జల్లికట్టు దగ్గర మనకి జనాలు అనేది మధ్యలో దూరకుండా ఈ ఆవు కూడా అటువైపు వెళ్లకుండా కట్లు అయితే కడతారు కదా, అయినప్పటికీ వాటిని గుద్దుకొని ఇంకా అట్టే మీదకు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడైతే నేను
అక్కడ ఆవులు వదులుతున్నారు కదా, ఆ ఆవులు వదిలే ప్లేస్ నుంచి సెకండ్ వీధిలో ఉన్నానన్నమాట. ఇక్కడ వచ్చి మా ఆయన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ మేము సలిబిండి చేస్తూ ఉన్నాము, అందువల్లనే నేను అక్కడికి ఇంకా వెళ్ళలేదు. సలిబిండి చేసి పెట్టేసి తర్వాత వెళ్దాము అనేసి నేను, మా అత్తయ్య, మా ఆయన అయితే సలిబిండి చేస్తూ ఉన్నాము. నేనైతే పాకెట్టేసి తర్వాత ఇలా దీపాలు అయితే చేసి ఇచ్చేసి నేను వీడియో షూట్ చేయడానికి అనేసి బయట వెళ్ళి వీడియో షూట్ చేసుకొని వచ్చాను. చూడండి, అక్కడైతే స్టార్ట్ అయిపోయింది. మాకు ఎప్పుడెప్పుడు అనేసి వెయిట్ చేస్తున్నాను వెళ్ళి చూడడానికి. చాలా ఏండ్లు అయిపోయిందనమాట నేనైతే ఇలా కనుమ పండుగ రోజు అక్కడ ఉండి చూడటము. ఎందుకంటే మామూలుగా దేవదొడ్డికి అయితే వెళ్తాను నేను. కనుమ పండుగకు అలా ఆవులు వదిలే టయానికి నేను అక్కడ గుడి క్లీనింగ్లో ఉంటాను. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసండి, దేవదొడ్డి గ్రామంలో శ్రీ 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 మేల్మలైన రంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం అయితే మనము నిర్మించి ఉన్నాము. సో ఇంకా అక్కడైతే మనము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిషేకము తర్వాత పూజ అనేది కూడా చేస్తామన్నమాట. సో అందుకని నేను అక్కడ ఉన్నటువంటి పనులు అనేది చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే తర్వాత చేసుకుందాము, కనుమ పండుగ జరుగుతుంది కదా, చాలా రోజులు అయిపోయింది చూసి కూడా, అందుకనేసి మీకు కూడా చూపించడానికి కోసం అనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను. కైగల్లో జరిగినటువంటి కనుమ పండుగ అనేది నేను మిస్ అయ్యాను అనమాట. అప్పటికే నేను ఈవినింగ్ వెళ్ళాను కదా, సో అందుకు లేట్ అయిపోయింది. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయిందనమాట పండుగ అనేది, అంటే ఆవులను వదలడం అనేది స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడైతే ఎద్దులకు కానీ ఆవులకు కానీ అక్కడ మంచిగా శివాలయం అనేది చిన్నది ఒకటి ఉందన్నమాట. సో అక్కడ నుంచి శివుని యొక్క విభూది అయితే తెచ్చి వాటి ఒంటిపైన రాసి ఎద్దులకు పూజలు జరిపిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు అయితే మంచిగా కలర్ పేపర్స్ అనేది సరంలాగా కట్టి వేసేవాళ్ళు, తర్వాత బుడ్డలు కట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిందను చెరుకు గడలు అనమాట. అప్పుడే చెరుకు గడలు వచ్చే టైం కాబట్టి ఆ చెరుకు గడలు కూడా కట్టేవారు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే అక్కడ ఖాళీ పేపర్స్ అనేది ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్స్, వాటిని అయితే ఒక హారంలాగా కట్టి వాటి యొక్క నడుముకి అయితే కడుతూ ఉన్నారు. వాళ్ళ సరదా అన్నమాట ఇదంతా, కుర్రాళ్ళు కదా, ఇంకా అలానే ఉంటుంది. సో ఇంకైతే అక్కడ కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గ్రామస్తులు కూడా. ఇంకా ఏమి అడ్డం చెప్పకుండా మంచిగా మీ పండుగరా, మీకు ఇంకా నెక్స్ట్ వచ్చిందాను ఎద్దులకు ఆవులకు అంతా పండుగ, ఏమంటే ఎంజాయ్ చేయండి అని అనేసి వదిలేశారనమాట. ఇక్కడ ఆ పలకల సౌండ్కి మా హనీ అయితే మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంది. ఇక డ్రమ్స్ సౌండ్ ఆగిపోగానే తనైతే సైలెంట్ అయిపోయిందనమాట. సైలెంట్గా ఇంకా ఇటు అటు చూసుకుంటూ ఉంది. ఇక ఇక్కడైతే మళ్ళీ ఇంకొక ఎద్దునైతే తీసుకొచ్చారు పూజ చేసి ఇంకా వదలడానికి కోసం అనేసి. పూజ అనేది నడివీధులు గంగమ్మ దగ్గర చేసేస్తారు. బట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొకసారి మంచిగా పసుపు కుంకుమ అనేది పెట్టి విభూది రాసి ఇలా అయితే మంచిగా కవర్స్ కూడా కట్టి వదులుతారనమాట. ఒక్కొక్కసారి అయితే మిందకు వచ్చేస్తుందేమో అనేంత ట్విస్ట్ అయితే ఇస్తుంది ఎద్దులు కూడా. కానీ ఏమి అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అనేది జరగలేదన్నమాట. చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంది వీడియో అయితే. అక్కడ డ్రమ్స్ సౌండ్ అనేది స్టార్ట్ అవగానే ఇక్కడ మహాని డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. తనైతే ఆగి ఆగి వేస్తుంది, ఏమంటే వాళ్ళు ఆపుతూ మళ్ళీ వాయిస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల ఆగి ఆగి డ్యాన్స్ అనేది వేస్తూ ఉంది.
అండ్ ఇక్కడ అయితే మైలేరుకు వదిలే పెద్ద ఎద్దు అన్నమాట ఇది. అంటే అంత పెద్దది కాదు, మీడియం సైజ్ అన్నమాట. అంటే వదిలినారు ఇంతకుముందు మైలేరుకి అనేది వెళ్ళొచ్చిన ఎద్దు అనమాట. అందుకే ఆ స్తంభాన్ని కూడా గుద్దేస్తూ ఉంది. ఇంకా తన కొమ్ములతో దాన్ని అంతా తోసేయడానికి దాన్ని కట్టేశారు. అందుకనేసి తోసేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఈ ఎద్దు గురించి అయితే చాలానే ఉంది. ఇంతకుముందు కూడా కనుమ పండుగ జరిగినప్పుడు ఒక ఇద్దరినేమో గుద్దేసింది అనేసి కూడా చెప్పారు లాస్ట్ టైము. చూశారు కదా, అందరినీ అలా అయితే భయపెట్టేస్తూ ఉందన్నమాట. అక్కడి నుంచి పరిగెత్తుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా అయితే మైలేరు ఎద్దులు చాలా సందడి చేసేస్తాయి. సందడంతా ఆ మైలేరు ఎద్దులతోనే వచ్చేస్తుంది అనమాట ఆ కనుమ పండుగ రోజు. నార్మల్గా అయితే ఆవుల్ని కానీ ఎద్దుల్ని కానీ మనం కొంచెం వాటిని రెచ్చగొట్టి వదలాలి పరిగెత్తాలంటే. వీటిని రెచ్చగొట్టాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ అలా పట్టుకున్నా, మనం ఎదురుగా నిలబడుకున్నా కూడా అవి మీదకి వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని అక్కడైతే చాలామంది పిల్లోళ్ళు తాళ్ళేసి పట్టుకొని గట్టిగా పట్టుకొని అయితే వాటిని మీదకైతే రానివ్వకుండా చూస్తూ ఉన్నాయి. చూడండి, అందరూ బయటే చుట్టూ నిలబడుకున్నారు. ఎటువంటి కట్లు అనేది కట్టలేదు. ఎందుకంటే అది జంక్షన్ అన్నమాట. మనకు తీర్థము, నెక్స్ట్ వచ్చినాను కుప్పము, తర్వాత తిరుపతి, ఈ జంక్షన్ అనమాట. మనము తీర్థం రోడ్లో నుంచి వెళ్ళినామంటే బెంగళూరుకు వెళ్ళాల్సినటువంటి జంక్షన్ అయితే ముల్బాగల్ జంక్షన్ అయితే వచ్చేస్తుంది మనకు ఇటువైపు వెళ్ళడం వల్ల. సో ఈ 3 ఉండే జంక్షన్ కాబట్టి మనం అట్లా కట్లు కట్టి మనం అలా పెట్టినామంటే, చూసారు కదా ఇంతకుముందు ట్రాఫిక్ అనేది వస్తూనే ఉంటాయి. బస్సెస్ కానీ లారీస్ కానీ ఇట్లా ట్రాలీస్ కానీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి ఇక్కడైతే వీలు పడదు అలా సేఫ్టీగా కట్టుకోవడానికి. ఏమన్నా
ఉంటే మనమే జనాల దగ్గర కంట్రోల్గా పెట్టుకోవాలి. కొంచెం ఇలాంటి ఎద్దులు వచ్చినప్పుడు దూరంగా నిలబడుకొని చూడటం కానీ ఇలాంటివి చేయాలి. మేమైతే మా ఆయన వాళ్ళ చిన్నాన్న వాళ్ళ హౌస్ అయితే అక్కడే ఉంది కాబట్టి సో అందుకనేసి అక్కడ గేట్ లోపల అయితే నిలబడుకొని చూస్తూ ఉన్నాము. ఆ ఎద్దునైతే వదిలేశారు ప్రస్తుతానికి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొక ఎద్దు అనేది వస్తుంది. ఇక ఇప్పుడైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఎద్దుని. ఇదైతే మైలేర్ ఎద్దు కాదు, మైలేర్ వెళ్ళడానికి ట్రైనింగ్ ఇచ్చే ఎద్దు కూడా కాదండి. జస్ట్ మామూలుగా మన ఇండ్ల దగ్గర ఎద్దులు అనేది పెంచుకుంటూ ఉంటాం కదా మడక దున్నించడం కోసం అనేసి. సో అలాంటి ఎద్దు అనమాట ఇదైతే. నార్మల్ ఎద్దు అయినప్పటికీ ఇది మైలేర్ ఎద్దు కన్నా ఇంకా ఎక్కువ కోపం ఉన్నటువంటి ఎద్దు అనమాట. చాలా కోపం అనమాట. దీన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ యజమాని అంటే ఆయన ఎవరైతే ఈ ఎద్దుని పెంచుతున్నాడో ఆయన ఒక్కని చేతిలో మాత్రమే ఈ ఎద్దు అనేది కంట్రోల్లో ఉంది. మిగిలిన టైంలో ఆయన అలా పక్కకి వెళ్ళిపోతే చాలు. ఎవరైతే తాళ్ళు పట్టుకొని మీదకి రాకుండా ఎవరి మీదకి పోనీయకుండా కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీదకైతే బీభత్సంగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. చాలా భయపడినారు పిల్లోళ్ళందరూ. మేము కూడా చాలా అయితే భయపడినాము. సో అందుకని గేట్ లోపలికి అయితే వచ్చేసాము. సో చూడండి ఇక్కడైతే ఎలా పట్టుకున్న వాళ్ళ పైన కానీ పక్కలో ఉన్న వాళ్ళ పైన కానీ ఎగిరెగిరి దుంకుతూ ఉండాది. సో ఇంకైతే ఎక్కడైతే అది రైట్కి వెళ్తే లెఫ్ట్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు, లెఫ్ట్కి వచ్చినప్పుడు రైట్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు, ముందుకు వచ్చినప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు వెనక్కి ఏదైనా ఎగిరినప్పుడు ముందు ఉన్న వాళ్ళు అయితే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అప్పటికే కొత్త తాళ్ళు వేస్తారు కదా ముగుదాళ్ళు అని అంటారు. సో ముక్కులో వేస్తారు ఆ ఎద్దులకు అనేది కానీ ఆవులకు కానీ ముక్కు కుట్టారనమాట ఆ తాడుతో. అది వీళ్ళు కొత్తది చేంజ్ చేసినారు. సో ఇప్పుడైతే
అయితే ఇట్లా ఆ సందడిలో ఏమైందంటే గట్టిగా లాగడం వల్ల మీదకు పోకుండా గట్టిగా లాగడం వల్ల అక్కడ ముక్కు కొంచెము కోసుకునేసింది అనమాట లోపల పక్క. దానికైతే వన్ సైడ్ నుంచి బ్లడ్ వస్తూ ఉండింది. మాకైతే చాలా బాధ పెట్టింది అనమాట అది చూడడం వల్ల. చూడండి ఆయన చూస్తూ ఉన్నారు, ముక్కు దగ్గర తుడుస్తూ ఉన్నారు, దానికి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నేనైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి, ముక్కు దగ్గర రెడ్గా కనిపించింది కదా మీకు. సో అంత లోపల ఏం జరిగిందంటే దాన్ని ఆయన వదిలినారు. వదులుతానే అది ఎటువైపు అంటే అటువైపు వచ్చిందాను ఒక ఆయన మీద అయితే పడి తొక్కేసింది అనమాట. ఆయన సైడ్కు గోడకుంటే కూడా దాన్ని ఆయన ఎత్తి కింద పడేసి తొక్కేసి అయితే వెళ్ళిపోయింది. అప్పుడైతే 2-3 పైకి వెళ్ళింది, బట్ వాళ్ళైతే తప్పించుకుని వెళ్ళిపోయారు. ఈయన గోడ సైడ్ ఉన్నాం కదా ఏం చేయదులే అనుకున్నాడు. అంత లోపలే అది ఎత్తి కింద పడేయడము తొక్కేయడము క్షణాల్లో జరిగిపోయింది. ఆయనకైతే స్పృహ కోల్పోయినారు. సో గైస్ ఇదండి వాళ్ళ వీడియో. అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.